చంటిని తీసుకొని సింధూర గుడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీని చూసి, "రా చంటి స్వామీజీ దగ్గరికి వెళ్దామని" చెప్పేసి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, "స్వామీజీ, ఇన్నాళ్ళు నా భర్త నన్ను అంగీకరించలేదు. ఇప్పుడు నా భర్త చంటి నన్ను భార్యగా అంగీకరించాడు. అలాగే చంచలమ్మ కూడా నా అత్తమ్మ నన్ను అంగీకరించే విధంగా చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే, "నువ్వు గౌరీ పూజ చెయ్యాలి. అలాగే ముత్తైదువులందరినీ పిలవాలి. నీ అత్త చంచలమ్మను కూడా ఒక ముత్తైదువులాగా పిలవాలి. అలాగే ఆ పూజను చేయించుకొని నల్లపూసలు అందరి దగ్గర అడిగి ఆ నల్లపూసల్ని ఒక దారంలాగా కూర్చుకొని నీ భర్త చంటి ఉన్నాడు కదా, తనతో మెడలో వేయించుకుంటే నీకు అంతా మంచే జరుగుతుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అవునా స్వామీజీ, నేను అలా చేస్తే నా అత్త చంచలమ్మ నన్ను ఒప్పుకుంటుందా, నన్ను అంగీకరిస్తుందా, నన్ను క్షమిస్తుందా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ అయితే, "నువ్వు చెయ్యమ్మా, ఆ దేవుడి దయ, ఆ దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అదే చేస్తాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం చాలా సంతోషించి, "ఇది ఎలాగైనా నేను చేస్తాను. నా అత్త చంచలమ్మ దగ్గర నుండి నల్లపూసలు తీసుకొని నా మెడలో కూర్చుకొని నా భర్తతోనే వేయించుకుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం, "అంతా ఆ దేవుడి దయ, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. నువ్వు ఇక వెళ్ళొచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ అదే గుడికి వచ్చి స్వామీజీ అన్న మాటలన్నీ వింటూ ఉంటుంది. అవి ఎప్పటికీ జరగవు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.